హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మామిడికాయతో పప్పు ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీనికోసం ఫస్ట్ ప్యాన్లో ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఒక చిన్న గ్లాసు కందిపప్పును తీసుకున్నాను. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ సైజులో ఒక మామిడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి ఈ మామిడికాయ తొక్క తీసేయండి. ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకసారి ఈ మామిడికాయని ఎంత పుల్లగా ఉందో చెక్ చేసుకొని కర్రీకి ఎంత అవసరం అవుతుందో చూసుకొని వేసుకోండి. కుక్కర్లోకి మనం ముందుగా వేయించుకున్న కందిపప్పును వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, ఒక 10 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఈ పచ్చిమిర్చిలు మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో ఒక పెద్ద సైజ్ టమాటా, ఈ టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న టమాటాలు అయితే 2 వేసుకోండి. ఇందులో కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ మొత్తం పోయాక మూత ఓపెన్ చేయాలి. పప్పు అయితే మెత్తగా ఉడికిందండి. మీకు ఒకవేళ ఉడకపోతే ఇంకొక 2 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా ఎనుపుకోవాలి. పప్పు రెడీ అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఇందులో దంచిన ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను మీరు ముందు కుక్కర్లో కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. మనం ముందుగా ఉడికించుకున్న పప్పులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ని పప్పు ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకుంటే పప్పు ఉడకదు. ఇప్పుడు ఈ పప్పుని తాలింపులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ పప్పు రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. మామిడికాయ పప్పు రెడీ అండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.